వైఎస్ జగన్ అక్రమస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం వ్యాఖ్యలతో జగన్కు జైలు గండం తప్పదా? పాత కేసులతో పాటు మరికొన్ని కొత్త కేసులు కూడా వెంటాడుతున్నాయా? కేసుల చక్రబంధంలోకి జగన్ ఇరుక్కున్నారా? ఈ క్రమంలో సింపతి కోసం జగన్ ఇప్పుడు వ్యూహం పన్నుతున్నారా? అసలు జగన్ కేసులలో ఏమి జరుగుతోంది? సుప్రీంకోర్టు అంతగా ఎందుకు వివరాలను అడుగుతోంది? జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని, కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల వివరాలు అందించాలని ఆదేశించింది. ఈడీ, సిబిఐ కేసుల వివరాలను విడివిడిగా చార్టు రూపంలో అందించాలని పేర్కొంది. అన్ని వివరాలతో పూర్తి అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై డిసెంబర్ 2న విచారణ జరిగింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ట్రయల్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని రఘురామకృష్ణంరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం గత నవంబర్ 12న విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఈ పిటిషన్ ఏపీకి చెందిందని జగన్ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ బెంచ్కు వివరించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపై కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సిబిఐ కోరింది. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్లో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని బెంచ్కు విచారణను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పిటిషన్లను డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా బెంచ్ పెండింగ్లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరోవైపు జగన్ను కొత్త కేసులు కూడా వెంటాడుతున్నాయి. సిఐడి కస్టడీలో తనని హత్య చేయడానికి ప్రయత్నించారని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గుంటూరులో కేసు పెట్టారు. ఈ కేసులో కూడా జగన్ను నిందితుడిగా నమోదు చేశారు. దీనిపై ఇటీవలే A4గా ఉన్న పోలీస్ అధికారి విజయ్ పాల్ను అరెస్ట్ చేశారు. త్వరలోనే జగన్ను కూడా విచారించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దయితే పరిస్థితి ఏంటని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జగన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకోవైపు రఘురామకృష్ణంరాజు తాజా కేసులోనైనా అరెస్ట్ అయితే ఎలా వ్యవహరించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే జగన్ జనవరి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనంలో జగన్ తిరుగుతున్నప్పుడు అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా అరెస్టు వల్లే సానుభూతి పెరిగిందనేది వైసీపీ వాదన. జగన్ సైతం ఈ వ్యూహాన్ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది చంద్రబాబును కూడా వైసీపీ ప్రభుత్వం నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ సైతం ఒకవేళ అరెస్ట్ అయితే జనం మధ్యలోనే అరెస్ట్ అవుతానని నేతలకు చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు జనవరి 3వ వారం నుంచి జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేడర్ను ఉత్తేజపరచడానికి వారితో నేరుగా మాట్లాడే కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది. ప్రజల్లో పార్టీ పరపతి పెంచే విధంగా ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అరెస్ట్ అయినా అందుకు సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దవుతుందా, కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ అవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.